పచ్చకామర్లతో బాధపడుతున్న గిరిజన పాఠశాల బాలికలకు విశాఖ కేజీహెచ్లో చికిత్స కొనసాగుతోంది. మొత్తం 129 మంది బాలికలకు పచ్చకామర్లు సోకినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారిలో 37 మంది బాలికలను కేజీహెచ్కు తరలించారు. మిగతా వారికి పార్వతీపురం, కురుపాంలో చికిత్సను అందిస్తున్నారు. కలుషిత నీరు తాగటం వల్లే బాలికలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా వైద్యులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాలికలు అనారోగ్యం బారిన పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న కురుపం గిరిజన బాలికలకు వైద్యం కొనసాగుతోంది. ప్రస్తుతం కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని 37 మంది బాలికలకు వైద్యులు వైద్యం అందిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా పలు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ప్రధానంగా ఇంతమందికి పచ్చకామెర్లు, జ్వరాలు రావడానికి గల కారణాలు ఏంటి అనే అంశంలో భాగంగా ఇప్పటికే వైద్యులంతా కూడా రక్త నమూనాలు సేకరించి వారికి టెస్టులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా 129 మంది బాలికలు ఈ పచ్చకామెర్ల బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాల నుంచి కూడా కొంతమంది వచ్చి ఇప్పుడే లోపలికి వెళ్ళి వారి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. అసలు ప్రధానంగా సమస్య ఏంటి, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుపై మీ స్పందన ఏంటి, పిల్లల తల్లిదండ్రులు మీకు ఏం చెప్పారు? వాళ్ళ అమ్మాయి వరకు వచ్చిందన్న దాంట్లోనే తల్లిదండ్రులందరూ ముందు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పార్వతీపురం వస్తున్న సంఖ్యలు పెరిగాయో, ఈ కేసుల సంఖ్య, అప్పుడు వీళ్ళందరినీ కూడా కేజీహెచ్కి పంపించాలన్న దాంట్లోకి వచ్చిందండి. అక్కడే ఒక అమ్మాయి చనిపోవటం జరిగింది. తర్వాత మొదట ఒక అమ్మాయి, తర్వాత ఒక అమ్మాయి, ఇప్పుడు కంప్లీట్గా 3 ఆడపిల్లలు చనిపోవడం జరిగిందండి. పేరెంట్స్ చెప్తున్న విషయం ఏంటంటే, పిల్లలకి లిటరల్గా పెడుతున్న ఫుడ్ పురుగులు అన్నమాట. రీసెంట్గా ఒక అమ్మాయికి ఒంట్లో బాగా ఒక ఇంటికి వచ్చేసి తిరిగి తన ఇంటికి వెళ్ళింది. హాస్టల్కి వెళ్తే తనకి వంకాయ బఠానీ కూర పెట్టారంటండి. ఆ వంకాయ బఠానీ కూర మొత్తం పురుగులతో ఉంది, మేము తినలేము అనేసి పిల్లలు పడేయటానికి వెళ్తే అక్కడ ఉండే స్టాఫే బలవంతంగా వాళ్ళని కూర్చోబెట్టి మీరు తినాల్సిందనేసి తినబెట్టారంట. అంత ఘోరమైన పరిస్థితులు అక్కడ ఉంది. ఆ వాటర్ ప్లాంట్ కూడా ఇందాక మాకు తెలిసిన విషయం ఏంటంటే పాడై చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పుడు దాని గురించి ఏం చెప్తున్నారంటే, వాటర్ ప్లాంట్ రీసెంట్గానే పాడైంది, పిల్లలు ఇంటికి వెళ్ళే ముందే అది బాగు చేసిన సెలవులకు వచ్చేలోపు బాగు చేద్దామని అనుకుంటున్నాం అన్న దాంట్లోకి దాన్ని మారుస్తున్నారండి. ఎక్కడైనా సరే ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే ప్రజల మీద జరుగుతున్న దోపిడీలో ఇదొకటండి. సరైన విద్యా వైద్యం అందకపోవడం అనేది వాళ్ళు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్య. ప్రజలందరికీ విద్యా వైద్యం అనేది ఉచితంగా కావాల్సిందే. ఒక నాణ్యమైన వైద్యం అందాలి. ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నాణ్యమైన వైద్యం అందాలి. వాళ్ళందరూ ఆరోగ్యంగా బయటపడాలి. తర్వాత వాళ్ళ హాస్టల్లో, ఇది కేవలం ఆ ఒక్క హాస్టల్కే పరిమితమైంది కాదండి, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా వాటర్ సమస్య వల్లే ఇంత పెద్ద ఎత్తున పచ్చకామెర్లు కావచ్చు, జ్వరాలు కావచ్చు ప్రబలాయని తల్లిదండ్రులే చెప్తున్నారు. సమస్య హాస్టల్లోనే ఉత్పన్నమైంది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని పీడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి.